తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. పద్మావతి కళ్యాణం సీరియల్ ఈటీవీలో మధ్యాహ్నం 2:30 టెలికాస్ట్ అవుతోంది. ఈ సీరియల్ ఇవాల్టితో ప్రేక్షకులకి వీడ్కోలు పలికింది. పద్మావతి కళ్యాణం సీరియల్ ని మధ్యలోనే నిలిపివేశారు అని చెప్పుకోవాలి. విషయంలోకి వెళ్లే ముందు ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. పద్మావతి కళ్యాణం సీరియల్ ఈటీవీలో మధ్యాహ్నం 2:30 స్లాట్ లో టెలికాస్ట్ అవుతోంది. నిశాంత్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఈ సీరియల్ ను రూపొందిస్తున్నారు. అయితే ఈ సీరియల్ ఇవాళ ప్రేక్షకులకి వీడ్కోలు పలికింది. ఈ సీరియల్ ని మధ్యలో తీసేశారనే చెప్పుకోవాలి. చివరి ఎపిసోడ్లో మహాలక్ష్మిని కేశవ్ని చూపించకుండానే సీరియల్ని ముగించారు. అసలు కథలో ఏది మొత్తానికి చూపించకుండానే అర్థాంతరంగానే సీరియల్ను చుట్టేశారు. త్వరలో కుటుంబం అంతా ఒక్కటిగా కలుస్తుంది అని పద్మావతి నోట చెప్పించి సీరియల్కి శుభం కార్డు కూడా వేయకుండానే సీరియల్ని ముగించారు. ఇంత వరస్ట్గా ఎండింగ్ చేసిన సీరియల్ ఇంతవరకు లేదని చెప్పుకోవాలి. ఇటీవల ముగిసిన అనుపల్లవి సీరియల్ లాగానే ఈ సీరియల్ని కూడా అర్ధాంతరంగానే క్లోజ్ చేశారు. ఈటీవీ వాళ్ళు కూడా రేటింగ్స్ రావడం లేదని సీరియల్స్ ని ఇష్టం వచ్చినట్లుగానే మధ్యలోనే చుట్టేస్తున్నారు. ఈ కోవలోనే పద్మావతి కళ్యాణం సీరియల్ ని కూడా అర్ధాంతరంగా చుట్టేశారని చెప్పుకోవాలి. పద్మావతి కళ్యాణం సీరియల్ ఏప్రిల్ 26వ తేదీన 543వ భాగంతో క్లోజ్ చేశారు. సీరియల్ ని ఎండ్ చేశారు అని చెప్పడం కంటే సీరియల్ ని నిలిపివేశారు అనే చెప్పుకోవాలి. వచ్చే సోమవారం నుండి రాధా మనోహరం సీరియల్ ను 2:30 స్లాట్ లో టెలికాస్ట్ చేయబోతున్నారు. చివరి భాగంలో మహాలక్ష్మి కేశవ్ క్యారెక్టర్స్ ని చూపించకుండానే పద్మావతి కళ్యాణం సీరియల్ ను ఎండ్ చేయడం మీకెలా అనిపిస్తోంది? పద్మావతి కళ్యాణం సీరియల్ క్లైమాక్స్ కి గాను మీరెంత రేట్ చేస్తారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.